ఫిష్ ఫ్రై, ఫిష్ ఫ్రిటర్స్, చేపల బజ్జీలు. వెల్కమ్ టు మై ఛానల్ మధురా స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. బోన్లెస్ ఫిష్తో బజ్జీలు చేసుకుందాం రండి. బోన్లెస్ ఫిష్ పీసెస్ని తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి నీళ్ళతో 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఈ ఫిష్ పీసెస్ తీసుకొని ఇందులో చిటికెడు పసుపు, 2 టీ స్పూన్లు కారము, 2 టీ స్పూన్లు ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలిపి ఒక అరగంట పాటు మ్యారినేషన్ కోసము మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల ముక్కకి మసాలాలన్నీ పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 2-3 టీ స్పూన్ శనగపిండి వేసి బాగా కలపండి. తేమంతా కూడా శనగపిండిని పీల్చుకునేంత వరకు కలపండి. ఇంకా తడిగా ఉన్నట్లయితే ఇంకో 2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. అలాగే ఒక 2-3 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకోండి. దీనివల్ల లేయర్ క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలియపెట్టి వీటిని ఫ్రై చేయడానికి తగినంత నూనెను తీసుకొని వేడి చేయండి. బాగా కాగిన నూనెలో కలిపి పెట్టుకున్న మసాలా ఫిష్ పీసెస్ని వేసుకొని అందులో బాండీలో ఎన్ని పడతాయో అన్ని పీసెస్ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించండి. తర్వాత మరోవైపు తిప్పుకొని అలాగే వేయించండి. అంతే, 2-3 నిమిషాల్లో టేస్టీ క్రిస్పీ ఫిష్ ఫ్రిటర్స్ రెడీ. ఇవి తీసి పక్కన పెట్టి అలాగే మిగతా ఫిష్ పీసెస్ని కూడా బ్యాచెస్ వైగా వేయించుకొని తీసుకోండి. అంతే, వేడి వేడిగా టేస్టీ ఫిష్ ఫ్రైని ఎంజాయ్ చేయండి. దీనిపైన నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్తో సర్వ్ చేసుకోండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రిటర్స్ రెడీ. దీన్ని సైడ్ డిష్గా కానీ స్టార్టర్గా కానీ ఎంజాయ్ చేయండి. ట్రై చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.